అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మహా అద్భుతమైన శివరాత్రి పండుగ. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి చతుర్దశి తిథి ప్రారంభమై రేపు సాయంత్రం 5:30 వరకు చతుర్దశి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చేసే పూజలకు మాత్రమే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శివరాత్రి రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పులు, ఉపవాసం ఉండేవారు ఆచరించాల్సిన నియమాలు, అలాగే ఈరోజు తప్పనిసరిగా వినాల్సిన మహిమగల శివరాత్రి కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. చతుర్దశి తిథి ప్రకారం ఈరోజు సాయంత్రం సమయంలో చేసే పూజలకే పుణ్య ఫలితం దక్కుతుంది. అయితే ఉదయాన్నే శివుడిని పూజించకూడదా అంటే ఈరోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించుకుంటే సరిపోతుంది. కానీ ఈరోజు సాయంత్రం సమయంలో మాత్రం శివుడిని విశేషంగా పూజించి అభిషేకం చేసి ఉసిరి దీపం కానీ నారికేల దీపం కానీ వెలిగించండి. అలాగే ఈరోజు అర్ధరాత్రి సమయంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో ఖచ్చితంగా శివుడిని పూజించాలి. ఈరోజు రాత్రి 12 గంటల నుండి 12:50 సమయాన్ని లింగోద్భవ కాలం అని అంటారు. ఈ సమయంలో శివశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 50 నిమిషాల సమయాన్ని అస్సలు వదులుకోకండి. ఈరోజు రాత్రి జాగరణ చేయలేని వారు ఈ 50 నిమిషాలు భక్తితో శివనామస్మరణ చేసినా సరే 1000 సార్లు శివుడిని పూజించినంత పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ సమయంలో చేసే పూజలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయట. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోండి. లేదా గోధుమ పిండితో అయిన శివలింగాన్ని తయారు చేసి పూజ చేసుకోవచ్చు. బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని, 3 జన్మల పాపాలన్నీ నశించి శివానుగ్రహం లభిస్తుందని నమ్మకం. శివ పూజలో పొరపాటున కూడా మొగలి పూలు వాడకూడదు. అలాగే శివలింగం పైన తులసి దళాలు పెట్టకూడదు. శివునికి అభిషేకం చేసేటప్పుడు శంఖంతో నీళ్లు పోయకూడదు. ఇక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పగటి పూట నిద్రపోకూడదు. ఈరోజు ఉపవాసం ఉండేవారు మంచం పైన కూర్చోకూడదు. ఈరోజు తుమ్మి పూలతో శివుడిని పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా తెల్ల జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఇక మీ ఇంటికి ఆస్తిపాస్తులు కలిసి రావాలంటే మల్లెపూలతో శివుడిని పూజించండి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరాలంటే గన్నేరు పూలతో శివుడిని పూజించండి. అలాగే డబ్బు సమస్యలు, అప్పుల బాధలన్నీ తీరిపోయి త్వరగా ధనవంతులు కావాలంటే శివుడిని తామర పూలతో పూజించండి. ఇక నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు పెరుగుతాయి. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివాలయంలో నెయ్యి దీపం కానీ పిండి దీపం కానీ వెలిగించండి. శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. పిండి దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే శివాలయంలో పొరపాటున కూడా ప్రదక్షిణాలు చేయకూడదు. శివుడు అభిషేక ప్రియుడు. అయితే ఈ ఒక్కరోజు చేసే అభిషేకాలకు 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి శివుడిని చక్కగా అభిషేకించుకోండి. నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. అదే ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఇక తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. పంచదారతో శివుడిని అభిషేకిస్తే కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తీరి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఇక కొబ్బరి నీళ్లతో శివుడిని అభిషేకిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. అలాగే విభూతితో శివుడిని అభిషేకిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు పసుపు నీటితో అభిషేకం చేయండి. త్వరగా వివాహం కుదురుతుంది. ఇక ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా బిల్వ వృక్షాన్ని కానీ జమ్మి చెట్టును కానీ పూజించాలి. బిల్వ వృక్షంలో పరమేశ్వరుడు నివసిస్తాడు. కాబట్టి ఈరోజు బిల్వ చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణాలు చేస్తే 1,000,000 పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక ఈ రోజున మారేడు చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మరణాంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అలాగే జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో నారికేల దీపం వెలిగించండి. ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 వత్తులను విడిగా వేసి కొబ్బరి దీపం వెలిగించండి.
ఈరోజు కొబ్బరి దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా విభూది బొట్టును ధరించాలి. ఈరోజు ఎవరైతే విభూదిని ధరిస్తారో అలాంటి వారికి అపారమైన కుబేర యోగం సిద్ధిస్తుంది. అలాగే శివాలయంలో ఉన్న విభూదిని తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక ఈ రోజున జపించే శివ పంచాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు. అలాగే నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే నంది చెవులో మీ కోరిక చెప్తే ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ రోజున శివునికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం. ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసే దంపతులు శివునికి నైవేద్యంగా తెల్లటి అన్నాన్ని నివేదించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివునికి నైవేద్యంగా దద్దోజనం నివేదించండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే శివునికి పాయసం నివేదిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే 2 అరటిపండ్లు నివేదించినా సరే అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. ఇక ఈ రోజున కోపం తెచ్చుకోవడం, అబద్ధాలు ఆడడం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకండి. ఇక ఆడవారు జుట్టు వీరబోసుకొని శివుడిని పూజించకూడదు. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. కానీ పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ఈ శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. ఈ రోజు ఉపవాసం ఉంటే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. ఈ రోజు కటిక ఉపవాసం ఉంటే మంచిది. అయితే రోజంతా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండొచ్చు. ఈరోజు జమ్మి ఆకులతో శివుడిని పూజిస్తే శని దోషాలు, రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఒక కథను వినాలి. పూర్వం ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు. అతను క్రూరమైన జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకసారి శివరాత్రి రోజున వేట కోసం అడవికి వెళ్ళిన అతనికి రోజంతా ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఆకలితో అలసటతో చీకటి పడేసరికి ఇంటికి వెళ్ళలేక ఒక బిల్వ వృక్షం పైకి ఎక్కుతాడు. ఆ బోయవాడు జంతువుల భయంతో రాత్రంతా నిద్రపోకుండా అతనికి తెలియకుండానే జాగరణ చేశాడు. చెట్టు కొమ్మలు అడ్డుగా ఉన్నాయని బిల్వ ఆకులు కోసి ఒక్కొక్కటి కిందకి పడేయసాగాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతను కోసివేసిన ప్రతి మారేడు దళం శివలింగం పైన పడింది. తనకు తెలియకుండానే బిల్వార్చన చేశాడు. అలాగే రోజంతా వేట దొరకకపోవడంతో అతను ఏమీ తినలేదు. అతనుకు తెలియకుండానే రోజంతా ఉపవాసం చేశాడు. కొంతకాలం తర్వాత ఆ బోయవాడు మరణించాక అతని ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. కానీ అదే సమయంలో శివదూతలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇతను పాపాత్ముడు కదా, ఇతనికి కైలాస ప్రాప్తి ఎలా కలుగుతుందని యమదూతలు అడుగుతారు. ఈ బోయవాడు శివరాత్రి పర్వదినాన నిద్రపోకుండా జాగరణ చేశాడు. ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడు. పవిత్రమైన మారేడు దళాలతో శివలింగానికి పూజ చేశాడు. భక్తితో చేసిన, తెలియక చేసిన, శివరాత్రి పుణ్యకాలంలో చేసిన ఆ పని అతన్ని పాప విముక్తిని చేసేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.